ఆయిల్ ఒక్క చుక్క కూడా వాడకుండా, స్టవ్ వెలిగించకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు రెసిపీస్ ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను, మీరు చూసేసేయండి. అండ్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. అండ్ ఇక్కడ ఫస్ట్ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా ఇడ్లీ అండి. అండ్ పోహా అంటున్నారు కదా, జస్ట్ పోహాని మిక్స్ చేసి అలా చేయడం అనేసి అస్సలు అనుకోకండి, ఇందులోనే అసలు మ్యాజిక్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను కోకోనట్ తీసేసుకొని, ఆ బ్రౌన్ పీల్ ఉంటుంది కదా, అది నీట్గా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో నానబెట్టేసుకోండి. కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఈ ముక్కల్ని ఒక మిక్సర్ జార్లో తీసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని, ట్రస్ట్ మీ అండి, మనం ఒక వీక్లీ వన్స్ లేదా 1 మంత్కి ఒక్కసారన్నా కూడా ఇలాంటి ఫుడ్ ట్రై చేయాల్సిందే. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ వీడియో తీస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, అండ్ టేస్ట్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్. సో ఇప్పుడు మనం కొబ్బరిని పేస్ట్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దీన్ని వడపోసుకోండి. ఆ వడపోసినప్పుడు పాలు వస్తాయి కదా, ఆ పాలని ఈ కొబ్బరిని సపరేట్ చేసేసేయండి. ఈ పాలతోటే మనము ఇడ్లీలు చేసుకోబోతున్నాం అన్నమాట. కానీ వాటర్కి ఈ కొబ్బరి పాలకి టేస్ట్ వేరియంట్ అయితే చాలా ఉందండి. పాలు కొబ్బరి పాలు అలవాటు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్, కొంతమందికి అలవాటు ఉండదు కదా, అలాంటి వాళ్ళకి 50-50 అన్నమాట. సో ఇప్పుడు పాలు తీసేసుకున్నాం కదా, ఈ కొబ్బరి ఉన్నది కదా, దాన్ని వేస్ట్ చేయకండి, మనం దీన్ని కూడా వాడేసుకుంటాం అన్నమాట. సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఇడ్లీ బ్యాటర్ కోసము మరమరాలు ఉంటాయి కదా, అవి ఒకవేళ లేకుంటే ఈ అటుకులే ఉన్నాయి కదా, మొత్తం కంప్లీట్గా అటుకులైనా తీసేసుకోండి. సో దీన్ని ఫైన్గా గ్రైండ్ చేయండి, ఎక్కడ పలుకులు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి సాల్ట్ అండ్ జీలకర్ర పొడి కంపల్సరీ వేయండి. జీలకర్ర పొడి లేకున్నా కూడా మన ఇంట్లో ఆటోమేటిక్గా జీలకర్ర వాడతాం కదా, దాన్నైనా కొద్దిగా గ్రైండ్ చేసి వేయండి. అండ్ ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి పాలని మెల్లిమెల్లిగా పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా మరీ కొద్దిగా పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో, సో దానిపైన ఒక క్లాత్ కప్పేసి, యాక్చువల్గా క్లాత్ కప్పకుండా కూడా డైరెక్ట్ ఆ ప్లేట్ మీద పెట్టవచ్చు, కాకపోతే అతుకుతుంది, ఎందుకు రిస్క్ అన్నట్టుగా నేను ఇక్కడ క్లాత్ పెట్టాను. సో దీన్ని మంచిగా కలిపేసుకుంటే ఆ కొబ్బరి దాంట్లో ఉన్న జిగురు అంతా వీటికి మంచిగా అబ్జర్వ్ చేసుకొని స్మూత్గా వస్తుందన్నమాట. అండ్ ఇది గట్టిగా ప్రెస్ చేయకండి, జస్ట్ నార్మల్గా జెంటిల్గా ప్రెస్ చేయండి. నిజంగా అండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఒక్కసారన్నా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని నేను కూడా అలా ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. సో మీరు కూడా నేను ఇప్పుడు చెప్తున్న రెసిపీస్లలో ఏదో ఒక్కటన్నా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ మెల్లిగా జెంటిల్గా ప్రెస్ చేసుకుంటూ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ క్లాత్ కూడా మొత్తం కవర్ చేసి మినిమం ఒక 20 minutes అన్న కంపల్సరీ సైడ్కి ఉండాలండి, అప్పుడే మనకి ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందన్నమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి ఆల్మోస్ట్ నాకు ఒక 5 ఇడ్లీలు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మన చట్నీ ప్రిపరేషన్, ఇందాక కొబ్బరి తీసుకున్నాం కదా, అందులోకి వెళ్ళి ఒక 5 pieces కొబ్బరి తీసేసుకొని, అండ్ పల్లీలు కూడా పచ్చివేనండి, నేను ఇక్కడ వేయించలేదు, అసలు స్టవ్ అనేది టచ్ చేయలేదు. సో అన్నీ పచ్చివే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని, చూస్తున్నారు కదా, ఇలా చట్నీ టైప్లో పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన కోకోనట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 20 minutes ఇడ్లీ చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. నిజంగా నాకు ఎక్కడైనా స్టిక్కీగా అనిపిస్తుందేమో అనేసి అనుకున్నా, కానీ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ రెసిపీస్ అన్నీ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా తెలుసా, అసలు స్టవ్ వెలిగించకుండా ఇడ్లీ ఎలా అవుతుందా అనేసి. నిజంగా ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడడము, ఎక్స్పీరియన్స్ చేయడము అండ్ టేస్ట్ చేయడము. నాకు తెలిసి చాలామంది చేస్తారంట. యాక్చువల్గా ఇది మన తమిళనాడు సైడ్ కూడా ఒక రెస్టారెంటే ఉందంట, నో బాయిల్ నో ఆయిల్ అన్నట్టుగా. సో అదన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇది ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే 2 ఎక్కువ తినలేమండి, ఎందుకంటే మనం ఎప్పుడూ టేస్ట్ చేయలేం కదా. సో అందుకే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తే కనుక 1 లేదా 2 సరిపోతుంది. ఎందుకంటే నేను జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను. సో ఇక్కడ కొబ్బరి చట్నీ ఉంది కదా, దాని ప్లేస్లో మనం నార్మల్ డైలీ పల్లి చట్నీ చేసుకుంటాం కదా, దాంతో అయితే చాలా బాగుందంట. మా సిస్టర్ చెప్పారనమాట, తను కూడా టేస్ట్ చూసింది ఇది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయి.
సో ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మిడ్ స్నాక్ కూడా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మిడ్ స్నాక్కి ఫ్రూట్స్ తీసుకున్నాను. ఎందుకంటే డైలీ ఒక 1 ఫ్రూట్ అన్న కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి. అండ్ ఇక్కడ లంచ్కి వచ్చేసరికి పోహాతోటి రైస్ అన్నమాట. సేమ్ రైస్ ఫీలింగ్ వచ్చింది నాకు కూడా, పెద్ద డిఫరెంట్ ఏం అనిపించలేదు. సో ఇది ఈ అటుకులని ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ అన్న నానబెట్టేసేయండి. అంటే ఎక్కువ వాటర్ వేయొద్దు, నార్మల్గా వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఒక స్ట్రెయినర్ ఉంటుంది కదా, లేకుంటే మన చారు జల్లడానికి ఉంటుంది కదా, అందులో ఈ ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఎందుకంటే ఏమైనా వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత కంప్లీట్ రైస్ ఫీలింగ్ వస్తుందా లేదా నిజం చెప్పండి అండి కమెంట్లో. నాకైతే కంప్లీట్ రైస్ ఫీలింగే వచ్చింది. ఎందుకైనా మంచిగానే తక్కువ క్వాంటిటీలో చేశాను, నా ఎంత నచ్చకుంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి. చూస్తున్నారు కదా, మన రైస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇందులోనే నేను పులిహోర అండ్ మన పెరుగన్నం చేస్తున్నాను. సో ఇప్పుడు పులిహోర ఇది కూడా పచ్చివేనండి, నేను అస్సలు వేయించలేదు. పల్లీలు, మిర్చి చాలా తక్కువ వేసుకోండి అండ్ సాల్ట్ కూడా అంతే. ఇక్కడ నేను జీలకర్ర పౌడర్ మీరు దేనికైనా యాడ్ చేయండి, పసుపు కూడా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, మీకు కొత్తిమీర వేసుకోవాలనుకున్నా కూడా కొత్తిమీర వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెమన్ జ్యూస్ వచ్చేసరికి కొద్దిగా ఎక్కువ తీసేసుకోండి, అప్పుడు టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇలా మంచిగా కలిపేసుకోండి. ట్రస్ట్ మే అండి, పులిహోర కూడా చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది కూడా. సో ఇప్పుడు కర్డ్ రైస్ అన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్డ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, రైస్, పులిహోర, కర్డ్ రైస్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. మరి పచ్చడి కూడా కావాలి కదా, సో పికిల్. ఇది మ్యాంగోస్లలో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసి నేను ఒక 4 అవర్స్ అలా పక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేసేస్తే సరిపోతుంది. మన పికిల్ కూడా రెడీ అయిపోతుంది వితౌట్ పోపు. ఇప్పుడు చారు. సో ఇందులో నేను నిమ్మకాయ తీసేసుకొని అదేంటి చింతపండు రసం తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన చారు కూడా ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ ఇందులో జీలకర్ర పొడి కూడా వేసేసాను. సో ఇప్పుడు స్వీట్ కావాలి కదా, స్వీట్ కోసం ఇది ఎండు కొబ్బరి అండి. లేదు అంటే మీకు నచ్చిన స్వీట్స్ కూడా మీరు డ్రై ఫ్రూట్లు అడిగిన అదైనా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో స్వీట్లో ఇది కూడా అండి, నేను ఎట్లాంటి రోస్టింగ్ చేయకుండా మన మిల్క్ మేడ్ ఉంటుంది కదా అది వేసేసుకున్నాను. మిల్క్ మేడ్ లేకుంటే ఖర్జూరా ఉంటుంది కదా, అది ఫైన్ పేస్ట్లా చేసేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, మన మీల్స్కి స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఈజీగా. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఆల్మోస్ట్ స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండే ఎట్లా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మన మెయిన్ రివ్యూ వచ్చేసి పులిహోర కదా, పులిహోర అండ్ రైస్ అండ్ పికిల్, ఇవి మెయిన్ రివ్యూస్. ఇవి మాత్రం చాలా బాగున్నాయి. సో ఏదో ఒక డ్రింక్ కావాలి కాబట్టి నేను ఇక్కడ న్యాచురల్గా లెమన్ జ్యూస్ చేసేసుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ రసము, చక్కెర, ఐస్ క్యూబ్స్, వాటర్, అంతే. ఇక్కడ మా బాబు పోస్తా అనేసి మెల్లిగా పోసేస్తున్నాడు. మంచి రిఫ్రెషింగ్గా లెమన్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాము. ముందుగా పులిహోర, తర్వాత రైస్. మా బాబు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడండి ఇలా నేను అరేంజ్ చేసి పెట్టేసరికి. సో ఇక్కడ నేను సాలడ్ పెద్దగా ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే మనకి కీరా అండ్ క్యారెట్ ఉంది కాబట్టి సరిపోతుంది అనేసి నేను అదే పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ కర్డ్ రైస్ ఒక్కొక్కటి టేస్ట్ చూస్తానండి. రియల్గా నేను జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను, ఇక్కడ అబద్ధం ఆడేది లేదు, ఏం లేదు. బట్ మనం ఒక వీక్లీ వన్స్ కూడా ట్రై చేయొచ్చు, టేస్టీగానే ఉన్నాయి. మరీ తీసి పడేసినట్టు లేదు, అట్లా ఏం లేదు. మరీ అట్లా ఉంటే ఎవరు మాత్రం తింటారు చెప్పండి మీరు కూడా. సో వీటికి రెస్టారెంట్సే ఉన్నాయి అని అంటే ఎంత బాగుంటే రెస్టారెంట్స్ దాకా వెళ్ళిపోతారు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. బట్ టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. కాకపోతే పులిహోర ఉంది కదా, అందులో నిమ్మకాయ ఎక్కువ వేసుకుంటే కనుక చాలా బాగుంది. ఒకవేళ నిమ్మకాయ జ్యూస్ తక్కువైంది అనుకోండి, అంత టేస్టీగా ఉండదు, తినలేము కూడా. సో ఇప్పుడు నేను పికిల్ అనే రసంతో ట్రై చేస్తున్నాను. నిజంగా అండి, పికిల్ అయితే సేమ్ మన పోపు వేయని పికిల్ ఎట్లుంటుందో అలానే ఉంది. ఆవపిండి ఏది కలపకున్నా కూడా జస్ట్ ఉప్పు కారం కలిపేసుకుని అయినా హ్యాపీగా తినవచ్చు. ఇది పెరుగు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఎందుకంటే మనం అప్పుడప్పుడు తింటాం కదా.
ఇక స్వీట్కి వచ్చేసరికి అయితే చెప్పలేమండి, చాలా చాలా బాగుంది. సింపుల్గా అయిపోయింది స్వీట్ కూడా. చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీరు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్. ఒకవేళ మీకు కావాలంటే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఇప్పుడు మన ఈవినింగ్ స్నాక్ చూస్తున్నారు కదా, డ్రై నట్స్ అండ్ పల్లీలు. ఇక్కడ నేను నువ్వులు తీసుకోలేదు, ఓన్లీ వాటర్ మిలన్ సీడ్స్, పంపిన్ సీడ్స్, ఇది ఎండు ఖర్జూర అంటారు కదా, అది ఒక హాఫ్ కూడా కాదు, కొద్దిగా తీసేసుకున్నాను అనమాట. వీటన్నింటినీ మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. మీకు నచ్చితే ఇందులో అదేంటి మన కిస్మిస్ కానీ, నువ్వులు కానీ, పుట్నాలు అంటారు కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇది మన ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో తీసేసుకొని ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఇది మన సీడ్లెస్ ఖర్జూరా అండి. మీకు షుగర్ కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి ఖర్జూరా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మన హెల్దీ డ్రై నట్స్ లడ్డు కూడా రెడీ అయిపోయింది. నేను అప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసాను కదా, అది ఇందులో కొద్దిగా యాడ్ చేసేస్తాను వేస్ట్ కాకుండా ఉండడానికి. హెల్తీకి హెల్తీ, మంచి ఫుడ్కి ఫుడ్. ఈ సమ్మర్లో కూడా ఎక్కువసేపు స్టవ్ దగ్గర లేకుండా పిల్లలతో ఇలా డిఫరెంట్గా ట్రై చేసినట్టు ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చూస్తున్నారు కదా, మన ఈవినింగ్ స్నాక్ హెల్దీ లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇది కొంచెం చూయింగ్గా ఉందండి, కాకపోతే టేస్ట్ మాత్రం బాగానే ఉంది. మనకి ఎక్కడ ఆయిల్ తగలలేదు అనేసి అనుకోకండి, ఎందుకంటే మన కొబ్బరి పాలల్లో ఈ డ్రై నట్స్లలో ఎంతో కొంత ఆయిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మన డిన్నర్ వచ్చేసి లైట్గానే చేసేసుకున్నాము. మరమరాలు ఉంటాయి కదా, దాంట్లో ఆనియన్, టమాటో, కొద్దిగా సాల్ట్, అదేంటి మన పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి, లేదా కారం అయితే కారం తీసేసుకోండి. సో ఇందులో లెమన్ యాడ్ చేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. సో ఇదొకటి. అండ్ మన కుకుంబర్ రైతా అన్నమాట. సమ్మర్లో పెరుగు ఎంత తీసుకుంటే అంత బెటర్ కదా అండి. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30 లేదా 6:30 కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా డిన్నర్లో. సో నేను ఆ ప్రాసెస్లో నేను ఇది చెప్పాను. కొద్దిగా జీలకర్ర పొడి అలా పైన చల్లుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మన డిన్నర్ కూడా ఈజీగా అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ టేస్టీగానే ఉన్నాయండి, ఏది బాగాలేదు అన్నట్టయితే లేదు. కాకపోతే ఇడ్లీ మాత్రం 2 కంటే ఎక్కువ తీసుకోలేము అన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.